స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియాలోనే మొదటి స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్ళు 1 కోటి పైన క్లెయిమ్స్ సెటిల్ చేశారు. 97% క్యాష్లెస్ క్లెయిమ్స్ 3 గంటల లోపలే అప్రూవ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ట్రైనింగ్ విభాగం చైర్మన్గా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించిన చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా ఆధ్వర్యం లోపల కాన్స్టిట్యున్సీ లెవెల్ కోఆర్డినేటర్స్కి ట్రైనింగ్ ఇచ్చి అన్ని కాన్స్టిట్యున్సీలకి పంపించడం జరిగింది. ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా వార్డు సమావేశాలు, వార్డు సభలు మున్సిపాలిటీలో కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,28,26,448 మంది ఓటర్లకు గాను డిజిటలైజేషన్ 2,64,87,378 అంటే సుమారు 78.30% మంది డిజిటలైజేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇంకా అన్కలెక్టబుల్ ఎన్యుమరేషన్ ఫామ్స్ 21.70 ఉన్నాయి. అంటే ఇవి 21.70 అంటే 73,39,000 ఓటర్సు ఎక్స్క్లూడ్ అయ్యారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ నుంచి ఎక్స్క్లూడ్ కావడం జరిగింది. దీన్ని మీకు ప్రింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మనకు 92 లక్షల మందికి నోటీసెస్ అన్నది అనామలీస్ కింద అన్మ్యాప్డ్ డేటాకి ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీసులు ప్రతి ఇంటికి వ్యక్తిగతంగా బిఎల్ఓలు వెళ్ళి ఈ నోటీసులు వాళ్ళ పేరు మీద, అడ్రస్ మీద ఒక్కొక్క ఇంటికి, ఒకవేళ వాళ్ళ ఇంట్లో అందుబాటులో లేకుండా ఉంటే, పని నిమిత్తం వలస వెళ్ళి ఉంటే, ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటే 3 సార్లు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత కూడా వాళ్ళు లేకుంటే డోరుకు అతికిచ్చి ఫోటో తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఉన్నాయి. దీన్ని మా బిఎల్ఏలు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి బూత్కు కూడా బిఎల్ఏలను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ టోటల్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు 16వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది, నెక్స్ట్ మంత్. అప్పటి వరకు ఈ కార్యక్రమం లోపల పాల్గొనడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ 45,18,000 మంది, అంటే ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ అయిన ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా ఓటర్స్ యాబ్సెంట్ మరియు అన్ట్రేసబుల్ 11,25,000 మంది 9.22% ఉన్నారు. పర్మనెంట్ షిఫ్టెడ్ ఏమో 45.18 lakhs ఉన్నారు. అదేవిధంగా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్, అంటే ఒక మున్సిపాలిటీలో కూడా ఓటు ఉంది, లేదంటే హైదరాబాద్లో ఓటు ఉంది, సొంత ఊర్లో కూడా ఓటు ఉంది. అలాంటి వారుగా వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ద్వారా, ఎలక్షన్ కమిషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఫోటో మరియు అడ్రస్ సేమ్ ఉండి, మరి అదేవిధంగా అడ్రస్ చేంజ్ కానీ ఫోటో సేమ్, నేమ్ సేమ్, అలాంటి వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. 6,70,000 మందిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా అదర్ టెక్నికల్ రీజన్స్ 1,02,000 మంది ఉన్నారు. అదర్ టెక్నికల్ రీజన్స్ అంటే అప్లికేషన్ ఇస్తే తీసుకుంటలేరు వాళ్ళు, ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తే తీసుకోవడం లేదన్నమాట. ఎందుకు తీసుకోవడం లేదంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్కడో ఓటు ఉన్నట్టుంది, ఇక దానికి వాళ్ళు భయపడో మరి ఎందుకో వాళ్ళు తీసుకోవడం లేదన్నమాట. సో ఈ అన్ని అంశాలపైన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతో, మన లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో
గతంలో జరిగినటువంటి ఎన్నికలు అది తమిళనాడు కావచ్చు, అదేవిధంగా మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కావచ్చు. అక్కడ గతంలో పశ్చిమ బెంగాల్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మమతా బెనర్జీ గారు శాసనసభకు ఎమ్మెల్యేగా ఓటమి ఇచ్చడం జరిగింది. అదేవిధంగా కరుణానిధి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ గారి ఫాదర్, తను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది తమిళనాడు ఎన్నికల్లో. బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ని గుప్పిట్లో పెట్టుకొని దాంట్లో చాలా రకాలైనటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంతో వాళ్ళు చాలా ఓట్లని తొలగించడం, ముఖ్యంగా సమాజంలో అట్టడుగు వర్గాల వల్ల అయినటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, చదువురాని నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళను టార్గెట్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ చదువురాని నిరక్షరాస్యులంతా కూడా పేదవాళ్ళంతా కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు. ఈ ఓట్లని ఏదో ఒక మిషతో తొలగించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు చేయడం జరుగుతున్న సందర్భం లోపల మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా గ్రామ కమిటీని, అక్కడ ఉన్నటువంటి బిఎల్ఏలని మీరు బిఎల్ఓలతో అనుసంధానం చేసుకొని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు, వార్డు ఆఫీసులకు, మున్సిపల్ ఆఫీసులు, మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లు, మన ఎండిఓలు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మీరు అక్కడే ఉండి ఈరోజు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు చదివి వినిపించడం జరుగుతుంది. ఎవరికి ఓటు హక్కు ఉంది మీ గ్రామంలో, మీ వార్డులో, ఎవరికి లేదు అన్నది చదివి వినిపిస్తున్నారు. అదేవిధంగా ఎవరికి పొరపాట్లు ఉన్నాయో కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎవరైతే అనామలీస్ కింద నోటీసెస్ జారీ చేస్తున్నారో ఆ విషయం కూడా తెలియజేస్తున్నారు. ప్రతి బూత్లో కూడా 200-300 మందికి అనామలీస్ అంటే ఏంటంటే డిస్క్రిపెన్సీస్, పేరులో పొరపాటు. ఏ విధంగా పొరపాట్లు అంటే చిన్నప్పుడు ఎండి రహీం అని పేరు రాస్తుంటారు కొంతమంది మైనార్టీ సోదరులు. అతను పెద్ద అంటే 2002లో ఎండి రహీం అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, మహమ్మద్ రహీం అని చెప్పి ఫుల్ నేమ్ రాస్తున్నాడు. ఫుల్ నేమ్ రాస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సాఫ్ట్వేర్ ప్రకారము అది ఇది తప్పు ఉంది, 2002 మేము ప్రామాణిక తీసుకుంటాం ఓటర్ లిస్టు, మీ పేరు టాలీ అయితే లేదు కాబట్టి మీకు నోటీస్ ఇస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మా సూచన, మీరు ఆ వ్యక్తికి నోటీస్ అందిన వ్యక్తి ఇంటికి పోయి అతనికి ఎందుకు నోటీస్ వచ్చింది, ఏం కారణం చేత వచ్చింది చూసి అతని పేరు సరిదిద్దుకోవడానికి ఆధార్ కార్డుతో పాటు 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ జతపరిచి మన గ్రామానికి నోటీస్ ఇచ్చిన డేట్ కూడా రాయడం జరుగుతుంది. ఏ డేట్ రోజు మనకు తహసీల్దార్ కానీ ఎండిఓ కానీ లేకపోతే మున్సిపల్ అధికారులు కానీ వస్తారు అనేది నోటీస్లో ఉంది. ఆ డేట్ రోజు ఆ ఆఫీస్కి పర్సనల్గా అతను వచ్చే విధంగా చూడాలి. ఆ క్యాండిడేట్ పర్సనల్గా వచ్చేటట్టు చూడాలి. అతను వలస వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అతను పిలిపించి అతని ఫామ్కి అటాచ్ చేసి జిరాక్స్ కాపీస్ అటాచ్ చేయాలి. అతని ఆధార్ కార్డుతో పాటు 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అటాచ్ చేస్తే ఆ పేరు కరెక్షన్ అనేది అయిపోతుంది. అతని ఓటు హక్కు మన ఓటర్ లిస్టులో కూడా చేర్చబడుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా పాటించాలి. ఎందుకంటే టైం టేబుల్ ప్రకటించి గ్రామాలకే, మన మున్సిపల్ వార్డులకే అధికారులు వస్తున్నారు, తహసీల్దార్లు, మన ఎండిఓలు, మున్సిపల్ కమిషనర్ వస్తున్నారు. ఇది మంచి అవకాశం. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ విషయంలో కూడా మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రకాల అవకాశాలు ఇచ్చినారు. ఒక్క సర్టిఫికేట్ అని కాదు, ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగి కానీ పింఛన్దారుకు జారీ చేసిన గుర్తింపు కార్డులు, అదేవిధంగా పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు, అది కాకుండా అది స్థానిక అధికార యంత్రాంగం, ఆబ్లిక్ బ్యాంకులు, ఆబ్లిక్ పోస్ట్ ఆఫీస్, ఆబ్లిక్ భారతీయ జీవిత బీమా సంస్థ, ఆబ్లిక్ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా భారతదేశంలో జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు, ఆబ్లిక్ ధృవీకరణ పత్రం డాక్యుమెంట్, ఇన్ని పత్రాలలో బ్యాంకు పాస్బుక్ కానీ, పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కానీ, పబ్లిక్ సెక్టార్ జారీ చేసిన ఎనీ గుర్తింపుగా ఆర్టీసీ కానీ ధృవీకరణ పత్రాలు ఉంటే దాని ఐడి కార్డు జిరాక్స్ కాపీ ఉంటే సరిపోతుంది. ఇవి చాలామంది దగ్గర ఉంటాయి. ఈ రోజులలో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు లేరు, బ్యాంక్ పాస్బుక్ లేని వాళ్ళు లేరు, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అదేవిధంగా సమర్థ అధికారి జారీ చేయబడిన జనన ధృవీకరణ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనకు స్థానికంగా పలు కార్యాలయాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్ కార్యాలయాలు కానీ గ్రామ పంచాయతీ కార్యాలయాలు కానీ ఇస్తారు.
వాళ్ళు హాస్పిటల్స్తో అనుసంధానం చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే కూడా కరెక్ట్ నేమ్ అనేది వస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర డిక్లరేషన్ తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి కరెక్ట్ సర్టిఫికేట్ వస్తుంది. అదేవిధంగా పాస్పోర్ట్, విదేశాలకు వెళ్ళడానికి చాలామంది పాస్పోర్ట్కి అప్లై చేస్తుంటారు. దానికి కూడా చాలా రకాల సర్టిఫికేట్స్ అప్లై చేస్తేనే పాస్పోర్ట్ అనేది ఇష్యూ అవుతుంది. కాబట్టి ఆ పాస్పోర్ట్లో ఉన్న నేమ్ని కూడా ప్రామాణికంగా గుర్తించబడుతుంది. గుర్తింపు పొందిన బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీ చేసిన మెట్రికులేషన్ విద్యార్హత ధృవీకరణ పత్రం. ఉదాహరణకు 10th క్లాస్ అనేది అది మెయిన్ మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్. నార్మల్గా 10th క్లాస్ ఎగ్జామ్ పోయేటప్పుడు కానీ ఇంటర్ డిగ్రీ పోయేటప్పుడు సర్టిఫికెట్స్లో పేరును 2-3 సార్లు చెక్ చేసుకోమని కూడా టీచర్స్ చెప్తుంటారు స్కూల్లో. కరెక్ట్ పేరు రాయాలంటే కొంతమంది నిక్ నేమ్స్ కూడా పిలుస్తుంటారు. అట్లా కాకుండా ఫుల్ నేమ్ కరెక్ట్గా రాయి సర్నేమ్తో పాటు అని కూడా చెప్తుంటారు ఉపాధ్యాయులు. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క సర్టిఫికెట్ 10th క్లాస్ సర్టిఫికెట్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ జిరాక్స్ కాపీస్ అటాచ్ చేస్తే ఆ విధంగా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. సంబంధిత రాష్ట్ర సమర్థాధికారిచే జారీ చేయబడిన శాశ్వత నివాస ధృవపత్రం, పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ కూడా మనకు తహసీల్ ఆఫీస్లో ఇస్తారు. అది తీసుకున్నా సరే కూడా అవుతుంది. అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటవీ భూములు సీద్యం చేసుకునేటటువంటి గిరిజన సోదరులకు మనం అప్పుడు అటవీ హక్కుల సంరక్షణ పత్రం అని ఇచ్చినాము. ఆ పత్రం ఇచ్చినటువంటి పేర్లున్నా సరే దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడినటువంటి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా ఏదైనా కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా సరే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. జాతీయ పౌర పట్టిక ఎక్కడైనా అందుబాటులో ఉందో అక్కడ, స్థానిక రాష్ట్ర అధికారులు తయారు చేయబడిన కుటుంబ రిజిస్టర్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి / ఇంటి కేటాయింపు ధృవపత్రం, ఈ విధంగా ఇవన్నీ కూడా ఆధార్, ఈ విధంగా మనకు ఇన్ని అంశాలలో ఏదైనా ఒకటి ప్రూఫ్ మనం ఎస్టాబ్లిష్ చేసి సబ్మిట్ చేస్తే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఈ అనమలీస్, డిస్క్రిపెన్సీస్, పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దే అవకాశం ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క మనకు నెక్స్ట్ మంత్ 16th వరకు ఈ నోటీసెస్కు మనకు రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఖచ్చితంగా దీన్ని గ్రామ కమిటీలు, మండల కమిటీలు, టౌన్ కాంగ్రెస్ కమిటీలు, ముఖ్యంగా బిఎల్ఏలు మీరు మీ భుజస్కంధాల మీద వేసుకొని ఈ పనిని పూర్తి చేయాల్సిందిగా కోరుతూ, ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే నెల 17th నుంచి 17/8/26 నుంచి 15/10/26 వరకు ఈ నోటీస్కి సంబంధించిన మనమైతే అబ్జెక్షన్ చేసినామో దాన్ని వాళ్ళు డిస్పోజల్ నోటీస్ ఫేజ్ / డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ కింద వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ పబ్లికేషన్ అన్నది 19/10/28 రోజు ఫైనల్ పబ్లికేషన్ చేస్తారు. కాబట్టి ఈ 19/10 లోపల ఫైనల్ పబ్లికేషన్లో మనందరి ఓట్లు ఏవైతే ఇప్పుడు అనమలీస్ కింద ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై అయ్యేటట్టుగా కృషి చేయాల్సిందిగా తెలియజేస్తూ, కొత్త ఓటర్స్ ఎవరైతే ఉంటారో 18 ఏళ్ళు, అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓటు హక్కు యువతకు కలిగించడం జరిగింది 18 ఏళ్ల వయసులోనే. వారందరూ కూడా ఇట్లాంటి ఫామ్స్ అన్ని కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలుగులో కూడా ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. Form 6 సబ్మిట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ ఓటు కొత్తగా యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెష్ ఓటర్స్కి Form 6 సబ్మిట్ చేయాలి. అదేవిధంగా Form 8 కింద ఎక్కడి నుంచైనా చాలామంది ఆడపడుచులు పెళ్ళిళ్ళు చేసుకొని మన గ్రామాలకు రావడం జరుగుతుంది. దాన్ని తన భర్త పేరు పైన ఆ ఇంటి నెంబర్ కూడా అడ్రస్ రాస్తూ వాళ్ళ పేరు కూడా ఇక్కడ రాస్తే తప్పకుండా కోడన్లై కూడా ఓట్లు గ్రామాల లోపల వస్తాయి. కాబట్టి దీన్ని కూడా యాడ్ చేయడానికి Form 8ని చేసుకోవాలి. దీంట్లో నివాసం మార్పుకు కూడా ఇది వర్తిస్తుంది. నమోదుల సవరణకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే దాన్ని కూడా మనం ఇది చేసుకోవచ్చు. కాబట్టి ఇది మంచి అవకాశంగా ఈ యొక్క Form 8ని వాడుకొని చేంజ్ ఆఫ్ నేమ్, చేంజ్ ఆఫ్ అడ్రస్కి వాడుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా Form 6 కనుక తప్పు రాస్తే మనం Form 7 ద్వారా అబ్జెక్షన్ చేసి దాన్ని రిజెక్ట్ కూడా చేయించే అవకాశం కూడా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ, ఈ విధంగా మేము బిఎల్ఏలకు మొత్తం కూడా మంచి బుక్లెట్స్ తయారు చేసి వారికి అందరికీ కూడా ట్రైనింగ్ కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. మొన్ననే గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ గారు, నేను,
మా టీం ఉంది, గంప వేణుగోపాల్ అందరూ కూడా కలిసి ఇక్కడ రాజేష్ ఎన్నికల కమిషన్తో ఎప్పుడు తరచుగా తన సంప్రదింపులు జరుపుతుంటాడు. మేమందరం కూడా నిరంతరం రౌండ్ ది క్లాక్ ఒక కనెక్ట్ సెంటర్ ఏర్పాటు చేసుకొని గాంధీ భవన్ లోపల ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా సరే జూమ్ మీటింగ్స్లలో కూడా మాట్లాడుతూ వారి యొక్క ఎప్పటికప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కును ప్రతి పౌరుడికి కలిగించడం జరిగింది. ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు ఎలక్షన్లో గెలవాలి, మంచి ప్రభుత్వాలు ఏర్పాటు కావాలంటే ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఐఆర్ పైన మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మీ రామ్మోహన్ రెడ్డి, పరిగెమై. ఎనీ డౌట్స్? ఇచ్చేస్తాను. రైట్. లేకపోతే శ్రీకాంత్ సార్ ఇచ్చేసి వాళ్ళు సాఫ్ట్వేర్ పెడతారు, సరిపోతుంది.